జై భీమ్ అందరికీ జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్త. అలానే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ విధ్వంసం. ఒక పక్కన కుల రాజకీయాలు, మరో పక్కన మత రాజకీయాలు, అధికారం కోసం ఇవాళ ఉన్నటువంటి అధిక జనాభా కలిగినటువంటి వాళ్ళను ఓటు బ్యాంకుగా మలుచుకొని రాజకీయం చేయడం. ఇలా భారతదేశంలో ఎక్కడ చూసినా ఈ రాజకీయాలే. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అణగారిన వర్గాలకు ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారంటే ఎంత చేతకంతనమో చూడండి. అలా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా పరిపాలించలేనటువంటి స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే మన అసమర్థత వల్ల. నేను ఎందుకు చెప్తున్నంటే, నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో చెప్పినటువంటి అనేకమైనటువంటి మాటలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఉన్నటువంటి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కులాలు బలంగా ఉన్నాయి, ఆ కులాలు పరిపాలించడం కోసం పుట్టినటువంటి కులాలు అని చెప్తున్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని చెప్పుకునేటువంటి కులాలు, దీంట్లో ఆర్థికంగా ఉన్నోళ్ళు కొద్దిగా మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి మిగిలిన వ్యక్తులు ఏం పాపం చేశారు, ఏం మోసం చేశారు, ఎందుకు కనీసం వాళ్ళకు ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కనీసం రాజ్యాధికారానికి దూరంగా ఉండి కనీసం చట్టసభల్లో అడుగు పెట్టాలా అనేటువంటి ఆలోచన కూడా రాకపోవడం ఎంత దౌర్భాగ్యం. నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ స్థాయి అట్లా ఉంది, మరి మనకెందుకు లేదు ఆ స్థాయి? కనీసం మాట్లాడే గొంతుకలు కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నామంటే ఎంత ఘోరం. ఇలా పేదోని కడుపు కొట్టి ఉన్నోనికి దోచిపెట్టాలి, ఉన్నోడు దోచుకున్న తర్వాత పేదోన్ని శాసించాలి. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు అవే కదా. మరి అంబేద్కర్ వారసులారా, ఎన్ని రోజులు మీరు అడుక్కొని తింటారు? ఎన్ని రోజులు మనం బానిసత్వం ఉంటాం? ఎన్ని రోజులు మనం అవమానపడతాం? ఎన్ని రోజులు మనం ప్రశ్నించకుండా ఉంటాం? ఇంకా ఎంతకాలం ఇంకా భరిస్తారు? నీ తాతలు ముత్తాతలు తండ్రులు తర్వాత నీ పిల్లలు కూడా బానిసత్వంలోనే బతకాలా? ప్రశ్నించేటువంటి గొంతుకలు బయటికి రాలేవా? ప్రశ్నించలేరా? ఇవాళ కులాన్ని బట్టి పనులు చేసేటువంటి అధికారులు ఉన్నారు, ఇవాళ మతాన్ని బట్టి పని చేసేటువంటి అధికారులు ఉన్నారు. ఇవాళ ఈ కులపాడు మావాడు అంటే మనకి దగ్గరుండి స్వాగతం పలికేటువంటి అధికారులు ఉన్నారు. ఇలా కుల రాజకీయాలే, ఇలా మత రాజకీయాలే ఇలా పెంచి పోషిస్తుంటే ఇలా ఉన్నటువంటి సామాన్యుల పరిస్థితి ఏంది? అనగారిన కుటుంబాల పరిస్థితి ఏంది? ఎంత బాధాకరం, ఎంత అవమానం, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే ఇప్పటికైనా సంఘటితంగా అండి, సమిష్టిగా నిలబడండి. ఐక్యమత్యమే మహాబలం అని చెప్పినటువంటి మేధావులను దృష్టిలో పెట్టుకొని ఐక్యమతంగా పోరాడాలి. లేకపోతే పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్యల్లో పోరాడితే పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్యల్లో అవమానాలు తప్ప, నిందలు తప్ప, అబండాలు తప్ప ఏది ఉండదు. వాడు చంపేది ఉండదు, వాడు పోయేది ఉండదు. అవసరం అనుకుంటే జైలు జీవితం గడుపుతారు కావచ్చు, అంతకన్నా పోయేది ఏమి ఉండదు. ఇలా రేవంత్ రెడ్డి సీఎం కావడానికి మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనేకమైనటువంటి కుట్ర కుతంత్రాలు నిజంగా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు చేసినటువంటి అనాలోచిత ఆలోచనల వల్ల రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినంటే కారణము కేసీఆర్ పుణ్యం వల్లనే. కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ పుణ్యమే ఎందుకని కూడా చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఆర్టీఏ అంటాం. ఆర్టీఏలో అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఆ ఎంపీగా ఉన్నటువంటి తరుణంలో మల్కాజ్గిరి భారతదేశంలో అత్యధికంగా జనాభా కలిగి భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గంగా పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్నటువంటిది ఏదంటే అది మల్కాజ్గిరి. దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి. ఆ తరుణంలో అనేక సందర్భాలు ఆయన కుట్ర కుతంత్రాలు వేసారు. ఎందుకంటే ఆయన పీసీసీ అధ్యక్షుడు. బీఆర్ఎస్ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఘోరాతి ఘోరంగా అణచివేసిందో
ఎంత ఘోరంగా ఇబ్బందులకు గురి చేసిందో, ఎంత అవమానం చేసిందో అవన్నీ కూడా భరించిండు. అవన్నిటి కారణం ఎవరు? మాజీ ముఖ్యమంత్రి గారు. మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనాలోచిత ఆలోచన వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, తిరగబడితే ఎవరైనా నిలబడతారు, కొట్లాడతారు, సాధిస్తారు. అందుకోసం ఒక వ్యక్తిని నిలబడే విధంగా, సాహసం చేసే విధంగా, ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టే విధంగా మనుషులు తయారైతే ఏదైనా సాధిస్తారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే జనరల్ టాపిక్స్. కొన్ని అవమానాలు చేసేటోళ్ళు ఉంటారు, కొన్ని ఇబ్బందులకు గురి చేసేటోళ్ళు ఉంటారు, కొంత ఏలన చేసేటోళ్ళు ఉంటారు, కొంత భయంకరంగా ఎన్నో రకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక నిదర్శనం. నేను ఎందుకు చెప్తున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో నిందలు పడ్డారు. ఇవాళ మనం చెప్పుకునేటువంటి చరిత్రకారులు కూడా వాళ్ళందరూ అవమానాలు, బాధలు భరించడం లే. వాళ్ళందరూ నాలాగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకోసం అంటే మనిషిలాగా చూడనండి, మతం మనిషిని మనిషిలాగా చూడండి, ప్రాంతం మనిషిని మనిషిలాగా చూడనండి. ఎవరైనా కూడా తిరగబడితే మరో ముఖ్యమంత్రిలాగా అవుతారు, తిరగబడితే అధికారం కోల్పోతుంది, తిరగబడితే ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే ఇబ్బందులకు ఉన్నాయో ఆ విధంగా కూడా ఇబ్బందులకు అవుతాయి. ఒక్కరితోనే సాధ్యమైతే తర్వాత లక్షలాది మంది పోగవుతారు. అందుకోసమే ఇవాళ కులాలను బట్టి పనిచేయకండి, మతాలను బట్టి పనిచేయకండి. ఈ కులపోడు మా కులపోడు అంటేనే మీరు పనిచేసే విధంగా ఉంటే మీరు రాజీనామా చేయండి. ఈ కులపోల కోసం మేము పనిచేస్తామనుకుంటే మీరు తక్షణమే రాజీనామా చేయండి. ఇవాళ మీరు ఉద్యోగం చేస్తుంది ప్రతి ఒక్కరి చెమట చుక్కలతోని, వాళ్ళు కట్టే ట్యాక్స్తోని. ఇవాళ మీరు ఉద్యోగం చేస్తున్నది ప్రతి ఒక్కరు కట్టేటువంటి ట్యాక్స్ రూపకంగా మీరు తీసుకునే జీతాలు. ఇవాళ మేము మా కులపోడికే చేసుకుంటాం, మా కులపోడికే పోస్టింగ్లు ఇస్తాం, మా కులపోడికే మేము ట్రాన్స్ఫర్లు ఇస్తాం, మా కులపోడికి ఇవన్నీ చేస్తాం, ఎస్సీలను మేము పక్కన పట్టించుకోము, ఎస్సీల మీద కపట ప్రేమ చూపిస్తాము అంటే మీ పప్పులు ఉడుకోవు. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కారణం కేసీఆర్ గారు. అందుకోసమే కేసీఆర్ గారు ఎంత అణిచివేసిండో ఆ విధంగా లేచిండు రేవంత్ రెడ్డి. మనకు సాక్ష్యం కనబడుతున్నాడు. కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి, ఎంపీగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ గెలిచిన రేవంత్ రెడ్డి, జెడ్పీటీసీ గెలిచిన రేవంత్ రెడ్డి డైరెక్ట్ సీఎం సీట్ అధిరించినంటే దానికి కారణం ఏంటంటే ఆయన మీన కుట్ర కుతంత్రాలను చేసినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ పసిగట్టుకొని నిలబడి ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకొని ఇలా రాజ్యాధికారం సాధించుకున్నాడు. అందుకోసం మనుషులు ఎవరైనా తిరగబడితే అదే విధంగా తయారవుతారు. కుట్రలు కుతంత్రాలు లేచి మేము ఇష్టానుసారంగా మా చేతిలో అధికారం ఉంది, మా చేతిలో మంద బలం ఉంది, మా చేతిలో అండ ఉంది, మా చేతిలో డబ్బు బలం ఉంది, మా కుల బలం ఉంది, మత బలం ఉంది అనుకుంటే ఆటలు సాగవు. అందుకనే ఇవాళ మీకు ఈ స్పెషల్ న్యూస్గా చెప్తున్నాను. అందులో భాగంగానే, ఎందుకంటే ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఇప్పటికైనా మారండి, మారండి, మారండి. మనుషులుగా బ్రతుకుతాము, రాజ్యాధికారానికి లోబడి బతుకుతాము, రాజ్యాధికారాన్ని అనుసరించి బతుకుతాం అనేటువంటి సందేహంలో ఆ ప్రత్యేకమైన నువ్వు చెప్పిన జైబిన్ దినపత్రికలకు వెళ్ళే ముందు ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు కూడా చెప్తున్నాను. ఇది కూడా ఓరుగల్లులో గర్జించిన సింహం, ఓరుగల్లులో గర్జించినటువంటి సింహం. ఆయన దళపతి కాదు, నిజంగా సింహం. మనం ఎన్నో చూసాం. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడని ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది, క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా తలపడుతుందో ఆ తరహాలో చూసి ఏం మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన అని నాకు అనేక మంది కాల్ చేసేది. పెద్ద లైవ్ కోసం అనేక మంది చూసిళ్ళు. కేసీఆర్ ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలకు పునాది అని, ఆయనకున్నటువంటి నాలెడ్జ్లో, ఆయనకున్నటువంటి మేధ సంపత్తిలో, ఆయన చదివినటువంటి అనేకమైనటువంటి బుక్స్లు చదివినటువంటి చెప్పినటువంటి జ్ఞానంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక రియల్ హీరో ఎవరంటే కేసీఆర్ గారు. ఎందుకు రియల్ హీరో అంటే ఆయన సాధించిండు, సంపాదించుకున్నాడు, పెట్టిండు, సంపాదించుకున్నాడు, సాధించుకున్నాడు, తర్వాత సమాజానికి అందించిండు. అందుకోసమే దళపతి అయ్యిండు. గులాబీ దళపతి 20 సంవత్సరాల పోరాటంలో ఇవాళ ఓరుగల్లులో గర్జించినటువంటి గులాబీ దళపతి ఈ దేశ రాజకీయాలనే అతలకుతలం చేసినటువంటి వ్యక్తి కూడా కేసీఆర్ గారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు కూడా సాహసం చేయలేదు. ఆ సాహసం చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళను రాజకీయాలు లేకుండా చేసిళ్ళు. ఎందుకు ఆ విధంగా చేసేలో కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీ పార్టీకి లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి ఒక మాదిగ బిడ్డ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భాలు ఉండే.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక మాదిగ బిడ్డ ఉన్నటువంటి క్రమంలో ఆరోపణలు చేసి డబ్బులు సంపాదిస్తున్న, డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నటువంటి ఒక ఆరోపణతోని ఉన్నటువంటి పేడ్ ఆర్టికల్ రాసి ఆయనని ఇబ్బందులకు గురి చేసి చంపేసేటువంటి ప్రయత్నం చేసింది బీజేపీ గవర్నమెంట్. అప్పుడు బీజేపీ గవర్నమెంట్లో బీజేపీ చేసినటువంటి ఆలోచన. ఆ తర్వాత దామోదర సంజీవయ్య అనేటువంటి ఒక దళిత బిడ్డ 1956లో ముఖ్యమంత్రి అయిన సందర్భంలో తర్వాత ఎవరు కూడా కాలేదు, దళితులు అంటే ఎవరు కూడా కాలేదు. ఇక మూడవ విషయానికి వస్తే మేధావులు బాబు జగజ్జీవన్ రామ్ అన్నటువంటి వ్యక్తి, బీహార్ సంబంధించిన వ్యక్తి, ఒక దళిత బిడ్డ, ఒక మాదిగ బిడ్డ. ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఉప ప్రధానిగా మాత్రమే చేసిల్లో. అది ఒక కుట్ర కుతంత్రాల భాగంగా అంబేద్కర్ గారు, గాంధీ గారు అక్కడ ఉన్నటువంటి బలిపశువుల్లో ఒక జాతి అంతరించిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అయినటువంటి దాఖలాలు అంటే పరిపాలించేటువంటి నాయకులు వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు పరిపాలించేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం ఉండదు, వీళ్ళు ఊరికి వెలువయ్యబడ్డటువంటి జాతులు అంత దూరంలో ఉండాలి అనేటువంటి కోణంలో ఇప్పటికీ జరుగుతున్నటువంటి రాజకీయాలు. నువ్వు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, నీ కులం ఏందో గుర్తుపెట్టుకో. నీ కులం ఆధారంగానే ఉంటుంది, నీ మతం ఆధారంగానే ఉంటావు. నిన్ను దగ్గరించుకొని గుండెలు కత్తుకున్నానంటే అదంతా దొంగ ప్రేమలు. ఇలా రాజకీయాలు కూడా దొంగ ప్రేమలు, దొంగ రాజకీయాలే జరుగుతున్నాయి, డబ్బు రాజకీయాలే జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి. దయచేసి సంఘటితం కావాలన్నటువంటి నేపథ్యాలు చెప్తున్నాను. అందుకోసమే ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం ఓరుగల్లులో గర్జించినటువంటి గులాబీ దళపతి రజతోత్సవ సభతో రాజులేని పోరాటం, దివ్యాంగులను మోసగించారు, సిగ్గు అనిపించడం లేదా? బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, కమిషన్ల కాంగ్రెస్గా పాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్యాన్ని అంచివేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజులేని పోరాటం చేశాం, 18 నెలలకే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తి అవిశ్వాసం నెలకొంది, 3 మెడికల్ కాలేజీలను 33కు పెంచాము, 60 ఏళ్ల సమస్య రాష్ట్రంలో మల్లగొల్లలు పడ్డాము, దగాపడ్డ తెలంగాణను ఛేదించి సాధించుకున్నాము, రాష్ట్రానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు విలన్ కాంగ్రెస్ పార్టీ. రజతోత్సవ సభలో కేసీఆర్ సందేశం, కేసీఆర్ నోట ప్రముఖుల పేర్లు, బీఆర్ఎస్ సభ సక్సెస్. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త. ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే ఇవాళ ఉన్నటువంటి గర్జించిన సింహం ఎన్ని లక్షల మంది వచ్చిల్లంటే అన్ని లక్షల మంది వచ్చిళ్ళు. వాళ్ళందరూ వ్యతిరేకంగా వచ్చారు. వాళ్ళు డబ్బులు తీసుకున్నారా, బిర్యానీ తీసుకున్నారా, మందు పొట్లాలు తీసుకున్నారా, ఇంకేనా ఉద్యోగాలు తీసుకున్నారా, లేకపోతే ఇంకేనా ఏసీలా, వాళ్ళు నిజంగా ఏమైందో కానీ లక్షలాది మంది గులాబీ కండువ కప్పుకొని వచ్చిళ్ళు. అంటే ఎంత వ్యతిరేకత ఉంటే రావాలి 18 నెలలలో? కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉంటే రావాలి, ఎంత ఇబ్బంది ఉంటే రావాలి, ఎంత అవమానం ఉంటే రావాలి? 18 నెలలకే మీకు ఇంత అహంకారం ఉంటే రాబోయే రోజుల పరిస్థితి ఉంది. ఇప్పటికే నమ్మలేనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక మంత్రి అందుబాటులో ఉండరు, ఒక మంత్రిగా పనిచేసేటువంటి దగ్గర ఉన్నటువంటి పిఎల్ అందుబాటులో ఉండరు, ఓ అడిషనల్ సెక్రటరీలు అందుబాటులో ఉండరు, ఒక పిఆర్ఓలు అంటే సమాచారం ఇవ్వరు, ఒక ఉన్నటువంటి రెస్పాండ్ గారు, ఇవాళ ఉన్నటువంటి మంత్రులు ఇవాళ ఒక్కొక్కరు కోఆర్డినేషన్ ఉండదు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు, ఇవాళ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు అందుబాటులో ఉండరు. ఇవాళ ఏక నిరంజనంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్కడే అన్ని తనే నడిపించుకుంటే ఇలా నేను ఇబ్బందులు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకోసమే దగాపడ్డ తెలంగాణలో తిరగబడ్డటువంటి గులాబీ బాసు ఇవాళ ఉన్నటువంటి లక్షలాది మంది ఇవాళ ఓరుగల్లు పాట పట్టిలంటే, ఓరుగల్లు గడ్డ మీద ఇవాళ గర్జించాలంటే ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పాలన మీద అనేటువంటి సందేహం అయితే మనకు అర్థమైపోయింది. 18 నెలలకే తిరగబడ్డటువంటి బీఆర్ఎస్ ఏం స్టాండ్ తీసుకోబోతుంది? ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఏం లేవు కదా, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్లకు, ఎంపీ ఎలక్షన్లకు 4 సంవత్సరాలు ఉంది. ఒకవేళ నిజంగానే ఎన్నికలు వస్తే ఇదే బహిరంగ సభ పెడితే జనం ఎటువైపు ఉంటారు, జనం పరిస్థితి ఏంది అనేటువంటిది కూడా ఇలా తర్జనభర్జనగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఏది ఏమైనప్పటికీ కమిషన్లకే కాంగ్రెస్ పార్టీ వత్తసు పలుకుతుంది. 18 నెలల్లో అనేక మందిని మోసగించింది, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి
ఇప్పటి వరకు నెరవేర్చలేదు. హామీలు అంత మాత్రమే ఇచ్చింది కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఇవాళ ఉద్యోగస్తులు కూడా బాధపడుతున్నారు. ఇవాళ డిఎల్ లేవు, ఏది లేదు అన్నటువంటి నేపథ్యంలో ఉంది. ఎవరైతే మొరపెట్టుకొని ఎవరైతే గెలిస్తే బాగుంటుందో అని చెప్పినటువంటి వ్యక్తులున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరూ కూడా అవమానపడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది అనేటువంటి నేపథ్యం ఉందంటే ఇది కాంగ్రెస్ పాలన. అందుకోసమే బీఆర్ఎస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ఆయన శపథం చేసిండు. ఇవాళ భరోసా ఇచ్చిండు. ఇవాళ రజతోత్సవ సభలో అనేకమైనటువంటి వాగ్దానాలు వేసిండు. అది కదా స్పిరిట్ అంటే. ఇదే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడంటే ఇవాళ మిస్గైడ్ చేస్తున్నారు. కష్టపడి సాధించుకున్నటువంటి బంగారు తెలంగాణ అని చెప్పిన నేపథ్యం బంగారం లేదు, తెలంగాణ లేదు. ఇవాళ కుల రాజకీయాలకు మాత్రమే తెలంగాణ బలైపోతున్న నేపథ్యం గురించి. అందుకోసమే ఓరు గల్లులో గర్జించిన గులాబీ దళపతి దగాపడ్డ తెలంగాణను బరిగీసి నిలబడి కొట్లాటి తెచ్చుకున్నామని హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తి మండలంలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గులాబీ బాస్ కేసీఆర్ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలను ఒక్కసారిగా ఆలయింపజేశాయని డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు. ఊహించినట్టుగానే సభ కిక్కిరిసిన జనంతో నిండుకొని పోయిందన్నారు. 1969లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిన ఉద్యమకారులను 369 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిందని కేసీఆర్ పలికిన మాటలకు ఏకీభవించారు. 2009 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలదశ ఉద్యమ పోరాటంలో నాటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినట్లు ప్రకటిస్తూనే మళ్ళీ వెనక్కి తీసుకోవడం వల్ల అట్టి మధ్యకాలంలో జరిగిన ఆలస్యంతో 1200 మంది తెలంగాణ ఉద్యమకారులను బలిగొన్నదని కేసీఆర్ మాట్లాడిన మాటలకు ఏకీభవించారు. గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందే తప్ప ప్రేమతో కాదన్న సంగతిని తెలంగాణ ప్రజలు ఎప్పుడో గమనించారన్నారు. తెలంగాణ పాదాన్ని నిర్మూలించే నిషేధించాలని ఉమ్మడి రాష్ట్ర పాలకులు చంద్రబాబు వైఎస్ఆర్ తీవ్రంగా ప్రయత్నించారన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల శాంతి భద్రతలు ఒక్కసారిగా అదుపు తప్పుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలను రాష్ట్రం అనుసరిస్తుండడం సరైనది కాదన్నారు. మత కల్లోలకు కేంద్ర బిందువుగా భారతదేశాన్ని తయారు చేయాలని కుట్ర పన్నుతున్న బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వత్తసు పలకడం, మద్దతు ఇవ్వడం పూర్తి విరుద్ధమన్నారు. పాల్గం దాడిలో తీవ్రవాదులు భారతీయులైన సామాన్యులను హతమారిస్తే దేశమంతా సంఘీభావం తెలపడంతో మద్దతుగా నిలవడంలో ఏ మాత్రం తప్పులేదని స్పష్టం చేశారు. అదే తరహాలో మతాల ముసుగులో భారతదేశాన్ని అన్ని రాష్ట్రాల్లో విచక్షణ రహితమైన దాడులకు కొనసాగిస్తూ హత్యలు చేయిస్తూ, మడ్డలు చేయిస్తూ, మానభంగాలు చేయిస్తూ, దౌర్జన్యాలు చేయిస్తూ, ఆస్తులు నష్టం చేయిస్తూ, ప్రాణ నష్టం చేయిస్తూ ఉగ్రవాదుల్ని కన్నా హీనంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులకు కారకులు ఎవరు అంటూ ప్రశ్నించారు. ఉగ్రవాదుల దాడుల్లో భారత సరిహద్దుల్లో బీజేపీ ప్రభుత్వ హయాంలో గడుస్తున్న 11 సంవత్సరాలుగా 2 సార్లు దాడులు జరగగా దేశవ్యాప్తంగా మణిపూర్ లాంటి రాష్ట్రాల ఉగ్రవాదుల కన్నా కిరాతకంగా లక్షలాది మందిని మంటలో కాల్ చంపుతూ చిత్రవాదకు గురి చేస్తుంటే ఒక్కడంటే ఒక్కడు సంఘీభావం తెలిపిన నాయకుడు లేడన్నారు. దేశవ్యాప్తంగా మానవ రూపంలోని క్రూర ముగాలకు తయారు చేసిన మతస్థులను ఉగ్రవాదుల కన్నా తీవ్రంగా మతమారుస్తుంటే ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు, పోలీసు వ్యవస్థలు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నాయన్నారు. దేశం ఎడిపోతుందో ఎవరికి తెలియదు కానీ ప్రజల ప్రాణాలు మాత్రం గాల్లో కలుస్తున్నాయన్నారు. నాడు పుల్వామా, నేడు పాల్గం దాడిలోకి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో, ఎందుకు ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ్డారో, అది కూడా ఎన్నికల సమయంలో ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు ఇప్పటివరకు వెల్లడించలేకపోవడం దేశ భద్రతకు అవమానకరం అన్నారు. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ అనే పేరు మీద సామాన్య బడుగు జీవులను ఎన్కౌంటర్లతో కిరాతకంగా హతమారుస్తున్నారని తప్పుపట్టారు. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండాల్సింది పోయి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రజల ప్రాణాలు కిరాతకంగా హతమారుస్తుందన్నారు. మతం ముసుగులో దాడులతో దేశం మొత్తం గందరగోళానికి నెట్టివేయబడింది అన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ అంతా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. గర్జించిన కిరణం గులాబీ బాసు. చాలా రోజుల తర్వాత బహిరంగ సభలో గులాబీ బాసు కేసీఆర్ మాట్లాడడం వినాలని కోట్ల మంది ప్రజలు ఎంతో ఆతృతంగా ఎదురు చూసిన వేళ ఎలకతుర్తి మండలం జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణంగానే మాట్లాడినట్టు ప్రజలు భావిస్తున్నప్పటికీ తన ప్రసంగంలో ప్రధానమైన అంశాలను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. కన్న తండ్రిని జన్మభూమిని మించినది ఈ లోకంలో ఏది లేదని ఓరుగల్లుపై తన అభిమానాన్ని చాటి చెప్పారు. బలిదానాలు ఉద్యమాలు లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ ప్రస్థానం వెలకట్టలేనిదన్నారు. వరంగల్ నేలకు వందనం, అమరులకు పాదవి వందనం చేశారు. వరంగల్ ప్రాంతాన్ని శబస్థాలిగా ఎన్నుకోవడానికి రాణి రుద్రమ్మ దేవి, సమ్మక్క సారలమ్మ, చాకల ఐలమ్మ, కొండ లక్ష్మణ్ బాపూజీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మోహన్బాబులు పోరాట ఉద్యమ చరిత్ర కలిగిన నేలగా మరుపురాని జ్ఞాపకాలను మిగిల్చిన గడ్డగా రూపొందడం వల్లనే ఓరుగల్లు ప్రాంతంలో 20 సంవత్సరాల
బీఆర్ఎస్ సభను నిర్వహించుకోవాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రసంగిస్తూ జాతీయ స్థాయి పార్టీలు కనికరం లేని విధంగా రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆధిపత్యం చెలాయిస్తాయని తెలుపుతూ ప్రాంతీయ పార్టీలు కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే పుట్టడం అనేది గొప్పతనంగా భావించాలన్నారు. 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పార్టీ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నతమైన పదవులను లెక్క చేయకుండా పదవులు త్యాగాల కోసం ఏర్పడిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర పూటల్లో నిలిచిందన్నారు. బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఎదుగుతున్నందున బీఆర్ఎస్ పార్టీపై కుట్రల పని అణిచివేసే ప్రయత్నాలు ఎన్నో చేశారన్నారు. మునగాడిని మొలకయ్యనికి పిలిస్తే ఎలుక పిల్లి అడ్డం వచ్చిందని ఎల్లెలుకలు పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గోల్మాల్ పాలనలో అబద్ధాలకు పాల్పడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటి అమల్లో పూర్తిగా విఫలమవుతుందని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమం, మంచినీటి సంక్షేమం, రైతు సంక్షేమం, విత్తనాల పంపిణీ సంక్షేమ, ధాన్యం కొనుగోలు సంక్షేమం, పల్లెల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విడమర్చిందని విమర్శించారు. సంచులు నింపుడు, సూట్ కేసులు మోసుడు తప్ప తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి కుంటపడిందన్నారు. పడవు భూములను పంట భూములుగా మార్చుకొని పంజాబ్ లాంటి రాష్ట్రాన్ని తలదన్నే విధంగా రైతు సాగుబడి భూములను లక్షల ఎకరాల్లో అభివృద్ధి పరిచిన ఘనత బీఆర్ఎస్ది అన్నారు. దివ్యాంగుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విమర్శిందని తీవ్రంగా విమర్శించారు. అవివేకం, అజ్ఞానంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని గతంలో ప్రతి సంవత్సరం 10 నుండి 15,000 కోట్ల రూపాయలకు ఆదాయాన్ని బీఆర్ఎస్ పార్టీ పెంచి చూపించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాల అత్యంత దయనీయమైన స్థితిలో జీవిస్తున్న వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని మండిపడ్డారు. దివ్యాంగుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా ఆదుకుందన్నారు. బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఆపరేషన్ కగర్ను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు ఉంటే బీజేపీకి లెక్కలేదని దేశవ్యాప్తంగా జరుగుతున్న అప్రస్వామికమైన అల్లర్లు, దాడులు, కొట్టి చంపడాలు, ప్రాణాలు తీయడం లాంటివి దేశంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా జరిగిపోతున్నాయన్నారు. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల అడవిలో నివసిస్తున్న వెనుకబడిన తరగతులు వారిని ఎన్కౌంటర్ల పేర్ల మీద క్రూరంగా హతమార్చడం బీజేపీ ప్రభుత్వానికి తగదన్నారు. ఏరి పారేద్దాం, కోసి పారేద్దాం, నరికి పారేద్దాం అనే సూత్రాన్ని బీజేపీ పక్కన పెట్టాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి స్వార్థం కోసం పనిచేసే ప్రభుత్వాలు కూలకపోతే తప్పదని సందేశం ఇచ్చారు. పాలకుల పాలన నచ్చక ప్రజలే తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతం, బీజేపీ ఏతర పాలిత ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వాలు పాలనలు కొనసాగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు అదిమి తప్పిపోయాయని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా మత కల్లోలపై విధ్వంసాలు సృష్టించబడకుండా పోరాటం చేయగలమని గుర్తు చేశారు. తెలంగాణ శాంతి భద్రతల ప్రభావం దేశం మొత్తం గర్వపడేలా కొనసాగించామన్నారు. అన్ని మతాలకు సామాన్య ప్రజానేతను కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ తిరిగి కాపాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ తలబెట్టబోయే ప్రజా రక్షణ, తెలంగాణ రక్షణ, ప్రజాస్వామ్య రక్షణ ఉద్యమాలకు తెలంగాణ వాదులు అన్ని మతాల ప్రజలు ఐక్యమతంతో సహకరిస్తూ ముందుకు రావాలని కూడా ఆయన పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఇది ప్రధానంగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. నేను ఎందుకు చెప్తున్నంటే ఇలా ఉన్నటువంటి మత కల్లోలు దేశంలో జరుగుతున్నాయి, కుల రాజకీయాలు దేశంలో జరుగుతున్నాయి, మత రాజకీయాలు దేశంలో జరుగుతున్నాయి. ఇలా అడుగడుగునా కూడా ఇలా కులం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, మతం ఎంత గొప్పగా చెప్తున్నారో, ఇలా ఉన్నటువంటి సామాన్యులు అతి సామాన్యులుగా మిగిలిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ నాయకులు చేసేటువంటి అనేకమైనటువంటి విధ్వంసాలు. దీనివల్ల ఎంత ఇబ్బందులు ఉంటాయో, ఎంత అవమానాలు ఉంటాయో, ఎంత దారుణాలు ఉంటాయో ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నంటే ఇవాళ రాష్ట్రంలో ఎడిపోతుంది, రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుంది, దేశం ఎడిపోతుంది. ఇవాళ ఎవరి అస్తిత్వం కోసం కొట్లాడాలి, ఎవరు దేనికోసం మాట్లాడాలి, ఎందుకోసం మాట్లాడాలి, ఇలా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి, ఇలా పేద ప్రజల పరిస్థితి ఏమైపోయింది, ఉచిత హామీలు ఇచ్చి ఇవాళ పబ్బం గడిపేటువంటి రాజకీయ నాయకులకు ఎవరు బుద్ధి చెప్పాలి, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాలి? ఇలా సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరు ఆడిస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎడిపోతున్నాయి రాజకీయాలు. ఎంత భయంకరం అంటే అంత భయంకరమైన రాజకీయాలు ఉన్నాయి. ఇలా యువత డ్రగ్స్కు బానిసలు అయిపోయారు, ఇలా యువత ఇలా సెల్ ఫోన్లకు అలవాటు పడ్డారు, ఇలా యువత ఉద్యోగాలు లేక ఇలా నిరుద్యోగులుగా మిగిలిపోయి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు ఇలా దేశ రాజకీయాలు? ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగాన్ని గౌరవించాలన్న రాజకీయ నాయకులకు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు? ఇలా ఓటు రాజకీయాలు వేసి ఇలా పబ్బం గడిపేటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అందుకోసమే ప్రధానంగా రాసినాం. మళ్ళీ వచ్చే రోజులు కూడా గులాబీ రోజులు అనేటువంటి నేపథ్యం కూడా ప్రధానంగా రాసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అది ప్రధాన వార్తలో భాగంగా